అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ చెక్క. చూశారు కదా, ఈ ఇల్లీగల్ వర్క్స్ వాళ్ళు ఒక ప్రాణానికి కట్టినటువంటి ఖరీదు 6,000 రూపాయలు. వీళ్ళు మొదటగా 1,800, 2,000, 2,200, 3,500 రూపాయలు ఇట్లాగా వేస్తారు. వీక్లీ 40%, 40 రూపాయలు వారానికి వడ్డీ వీళ్ళు ఇలా చేస్తారు. దీనికి తెలుసో తెలియక, అది పూర్తిగా దాని గురించి తెలుసుకోకుండా ఏదో అవసరంలో ఉండి అప్లై చేస్తారు. లోన్ అనేది వాళ్ళు నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు. 4 రోజుల తర్వాత 5వ రోజు స్టార్ట్ చేస్తారు. పే చేసినా సరే మళ్ళీ అకౌంట్లోకి వేస్తారు. ఇది వద్దు, మాకి అవసరమే లేదు, ఉన్న అమౌంట్ మొత్తం కట్టేస్తామంటే సరే కట్టేసేయండి అని చెప్తారు. కట్టించుకున్న తర్వాత మీ అమౌంట్ యాడ్ అవ్వలేదు, మీరు మళ్ళీ పే చేయాలని మళ్ళీ హెరాస్మెంట్ చేస్తారు. మళ్ళీ పే చేసినా సరే మళ్ళీ అకౌంట్లోకి వేసి మళ్ళీ హెరాస్ చేస్తారు. ఈ రకంగా టార్చర్ అనేది ఈ ఇల్లీగల్ యాప్స్ నుంచి వస్తూ ఉంటుంది. వీటికి పరిష్కారం నేను దీనికి 100కి 100% నా దగ్గర సొల్యూషన్ అనేది ఉంటుంది. చాలా చక్కగా నీట్గా మిమ్మల్ని అందులో నుంచి 3 రోజుల నుంచి 5 రోజుల లోపల మీరు 10,000 ఉన్నా 50,000 ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించింది మీరు ఒక సింగిల్ రూపీ కూడా పే చేయకోకుండా అందులో నుంచి మిమ్మల్ని నేను బయట వేస్తాను. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్షణికావేశంలో బాధలోనూ మీరు ఇలాంటి నిర్ణయాలకు పోకండి. అర్థం చేసుకొని, జీవితం ఉంటుంది, మన కోసం ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఒక ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటుంది. సెర్చ్ చేశారంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే రాజేష్ చెక్క కాంటాక్ట్ నెంబర్ అని నా నెంబర్ వస్తుంది మీకు. నేను మీకు జెన్యూన్గా 100కి 100% పని చేయడం జరుగుతుంది. నేను క్లియర్ చేసినటువంటి ఎవరైతే 100ల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు టచ్లోనే ఉన్నారు. అందరూ కూడా మీరు ఎవరికైనా దీనికి సంబంధించిన మేము వర్క్ చేస్తామని చెప్పి చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు. క్లారిటీగా కనుక్కోండి, వాళ్ళు ఎలా క్లియర్ చేస్తారో, ఇదివరకు క్లియర్ చేశారా అనేది క్లారిటీగా కనుక్కొని మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. అట్లాగే ఈ సైబర్ నేరాలపై నేను పోరాడుతున్నాను. నేను ఎక్కువ కాన్సంట్రేషన్ అంతా ఈ ఇల్లీగల్కి సంబంధించి, ఎందుకంటే చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు జనాల్ని. మీరు ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, నేను మీకు మెసేజ్ చేస్తాను. కాల్స్ చేయకండి, మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను మీకు టచ్లోకి వస్తాను. జై భారత్.